మనం కష్టపడి పనిచేసి మన శాలరీలోంచి ఒక 50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టామో అనుకుందాం. యా ఓకే. నెక్స్ట్ డే ఉదయం లేచి చూస్తే కరెక్ట్గా మన ఇంటి ముందున్న రోడ్డు పూర్తిగా పాడైపోయి పెద్ద పెద్ద గుంతలు పడున్నాయి. ఆ మనకి ఇండియాలో బాగా అలవాటైన సీన్ అది. అవును గదా. అయితే మనకి కోపం వచ్చి డైరెక్ట్గా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి నిన్ననే నేను 50,000 ట్యాక్స్ కట్టాను, నా ట్యాక్స్ డబ్బులతోనే నా ఇంటి ముందు రోడ్డు వెయ్యాలి అని మనం డిమాండ్ చేశామనుకోండి. ఉమ్, ఆఫీసర్లు ఖచ్చితంగా నవ్వి ఊరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. లాజికల్గా లీగల్గా వాళ్ళు మనల్ని పంపించేస్తారు. కానీ మన డబ్బులే కదా. రైట్. మనకెందుకు ఉండదు? అసలు ఈ టాక్సేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? రైట్, అదొక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఈ రోజు మన డీప్ డైవ్లో ఏపీపీఎస్సీ ఏఎస్ఓ ఎగ్జామ్ సోర్సెస్ నుండి తీసుకున్న టాక్సేషన్ ప్రిన్సిపల్స్ గురించే మాట్లాడుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ ట్యాక్స్? దాని వెనుక ఉన్న మ్యాక్రో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మధ్య డిఫరెన్స్ ఏంటి? అండ్ ఒక మంచి సిస్టమ్కు ఉండాల్సిన రూల్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. పర్ఫెక్ట్. ఆ రోడ్ ఎగ్జాంపుల్తో చాలా పవర్ఫుల్గా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్లోనే మొత్తం టాక్సేషన్ సిస్టమ్ తాలూకు బేసిక్ ఫౌండేషన్ ఉంది. మనం ఒక బేసిక్ డెఫినేషన్ చూస్తే ట్యాక్స్ అనేది ఒక కంపల్సరీ కాంట్రిబ్యూషన్. అంటే తప్పనిసరిగా కట్టాలి. యా, ఇది మనం గవర్నమెంట్కి తప్పనిసరిగా పే చేయాల్సిన మ్యాండేటరీ ఫైనాన్షియల్ ఛార్జ్. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఇందులో డైరెక్ట్గా క్విడ్ ప్రో కో అనేది ఉండదు. వెయిట్ ఒక నిమిషం. ఈ క్విడ్ ప్రోకో, ఈ లాటిన్ టర్మ్కి మీనింగ్ ఏంటి అసలు? కొంటాం కదా, అదొక క్విడ్ ప్రోకో. నేను డబ్బులిచ్చాను కాబట్టి నాకు ఫోన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. కానీ టాక్సేషన్లో ఈ రూల్ వర్తించదు. మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేటప్పుడు నా డబ్బుకి సమానమైన పర్సనల్ బెనిఫిట్ నాకు డైరెక్ట్గా తిరిగి ఇవ్వాలి అని మనం డిమాండ్ చేయలేము. అంటే వినడానికి కొంచెం అన్ఫేర్గా అనిపించట్లేదా? లైక్ నేను 50,000 ఇస్తున్నప్పుడు ఆ అమౌంట్ని కరెక్ట్గా నా ఏరియా డెవలప్మెంట్కే వాడాలి అని న్యాచురల్గా అనిపిస్తుంది కదా. నా డబ్బైనప్పుడు దాని రిజల్ట్ నాకెందుకు డైరెక్ట్గా కనిపించదు? పర్సనల్ లెవెల్లో ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఒక కంట్రీ లెవెల్లో సిస్టమ్ అలా పనిచేయదు కదా. ఎందుకంటే మనం కట్టే ఆ 50,000ని మన పేరు మీద సెపరేట్గా ఒక అకౌంట్లో దాచిపెట్టరు. అవును, అది ప్రాక్టికల్గా పాజిబుల్ కాదు. కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరూ కట్టే ట్యాక్సెస్ని కలిపి ఒక పెద్ద కామన్ పూల్ లాగా చేస్తారు. ఆ ఫండ్స్ని ఇండివిజువల్ బెనిఫిట్ కోసం కాకుండా జనరల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి డైవర్ట్ చేస్తారు. ఓకే, ఈ జనరల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏమొస్తాయి? ఆ కామన్ పూల్లో ఉన్న ఫండ్స్తోనే మన స్టేట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతారు. ఉదాహరణకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటి డ్యామ్స్ కట్టడానికి, లేదా ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ రన్ చేయడానికి. రైట్. అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీస్ ఫోర్స్కి శాలరీస్ ఇవ్వడానికి కూడా. అవును, బార్డర్లో డిఫెన్స్ ఆర్మీని నడపడానికి, వీటన్నిటికీ ఆ డబ్బే ఆధారం. సో ట్యాక్స్ అనేది మనం స్టేట్కిచ్చే ఒక వన్ వే పేమెంట్. అది టోటల్ సొసైటీ తాలూకు కామన్ వెల్ఫేర్ కోసం కలెక్ట్ చేసేది తప్ప మనకొక పర్సనలైజ్ సర్వీస్ ఇవ్వడానికి కాదు. గాట్ ఇట్. అంటే నేను ట్యాక్స్ కట్టడం అనేది నా లీగల్ ఆబ్లిగేషన్, నా చట్టపరమైన బాధ్యత. కట్టకపోతే ఫైన్ పడుతుంది లేదా పనిష్మెంట్ ఉంటుంది. కానీ కట్టినందుకు గవర్నమెంట్ నాకు స్పెషల్ వీఐపీ ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వదు. కరెక్ట్. అది కేవలం పబ్లిక్ ఎక్స్పెండిచర్ని ఫండ్ చేయడానికి మాత్రమే. ఇదొక సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో కామన్ గుడ్ కోసం ఆ డబ్బులన్నీ ఒక పెద్ద పూల్లోకే వెళ్తాయి అని క్లియర్గా అర్థమైంది. కానీ గవర్నమెంట్ ఆ డబ్బుని ఎందుకు కలెక్ట్ చేయాలి? వాళ్ళ ఎండ్ గోల్స్ ఏంటి? లైక్ ఈ మ్యాక్రో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ గురించి కొంచెం డీప్గా వెళ్దామా? తప్పకుండా. గవర్నమెంట్కి ఒక క్లియర్ విజన్ ఉంటుంది. మెయిన్గా 4 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాక్సేషన్స్ ఉంటాయి. ఫస్ట్ది చాలా ఆబ్వియస్, రెవెన్యూ జనరేషన్. రైట్. గవర్నమెంట్ అనే మెషిన్ నడవాలంటే ఫ్యూయల్ లాంటిది డబ్బే కదా. యా, డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి, మన ఫ్యూచర్ ఏఎస్ఓ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి. ఈ బేసిక్ నీడ్ని మీట్ అవ్వడమే ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఓకే. కానీ అసలు మ్యాజిక్ సెకండ్ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ అవుతుంది. అదే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. అంటే సొసైటీలో ఆదాయాన్ని తిరిగి పంచడం అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. రీడిస్ట్రిబ్యూషన్ అంటే గవర్నమెంట్ ఒక మోడర్న్ రాబిన్ హుడ్ లాగా యాక్ట్ చేస్తుందా? రిచ్ వాళ్ల దగ్గర తీసుకుని పూర్ వాళ్ళకి ఇవ్వడం లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అంతే. సొసైటీలో రిచ్ మరియు పూర్ మధ్య ఎప్పుడూ ఒక పెద్ద ఇన్కమ్ గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ని తగ్గించడానికి టాక్సెస్ని ఒక వెపన్ లాగా వాడతారు. ధనికుల నుండి ఎక్కువ ట్యాక్స్ తీసుకుని
ఆ డబ్బుని పేదవారికి సపోర్ట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలో పంచుతారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్తారా? యా, ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో ₹1,00,00,000 పెట్టి BMW లాంటి ఒక లగ్జరీ కార్ కొంటే దానిమీద గవర్నమెంట్ 28% జీఎస్టీ వేస్తుంది. బాబోయ్, 28% అంటే కార్ కొన్నందుకు ఇంకో 25,00,000 పైన ట్యాక్స్ కట్టాలి. అవును, ఎందుకంటే ఆ లగ్జరీ కారు కొనే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నవాళ్లు ఆ ట్యాక్స్ బర్డన్ని ఈజీగా భరించగలరు. సో అలా ఒక రిచ్ పర్సన్ దగ్గర కలెక్ట్ చేసిన ఆ భారీ ట్యాక్స్ అమౌంట్తో గవర్నమెంట్ ఏం చేస్తుంది? పూర్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందేమో. రైట్, ఆ డబ్బుని తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ స్కీమ్స్ రన్ చేయడానికి లేదా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి ఫ్రీ రేషన్ ఇవ్వడానికి వాడుతుంది. దీనివల్ల రిచ్ దగ్గర ఉన్న ఎక్సెస్ వెల్త్ పూర్ వాళ్ల బేసిక్ నీడ్స్కి యూజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎకానమీలో ఇనీక్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, ఈ రాబిన్హుడ్ స్ట్రాటజీ బానే ఉంది. సో థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి? థర్డ్ వన్ వచ్చేసి ఎకనామిక్ స్టెబిలిటీ, అంటే ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడం. ఒక కంట్రీ లేదా మన స్టేట్ని చూస్తే అన్ని ఏరియాస్ సమానంగా డెవలప్ అవ్వవు కదా. కొన్ని చాలా బ్యాక్వర్డ్ రీజన్స్ ఉంటాయి. నిజమే. ఫర్ ఎగ్జాంపుల్, రాయలసీమ లాంటి ఏరియాస్ని ఇండస్ట్రియల్గా డెవలప్ చెయ్యాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది అనుకుందాం. అప్పుడు వాళ్ళు ట్యాక్స్ని ఒక ఇన్సెంటివ్ లాగా వాడతారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టే కంపెనీలకు ఒక 5 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేస్ ఇస్తారు. వెయిట్, ట్యాక్స్ హాలిడే అంటే జీరో ట్యాక్స్ కదా. కంపెనీస్ అసలు ట్యాక్సే కట్టక్కర్లేదు. కానీ గవర్నమెంట్కి అంత రెవెన్యూ లాస్ కదా, అలా ఫ్రీగా ఎందుకు వదిలేస్తారు? చూడ్డానికి షార్ట్ టర్మ్లో అది గవర్నమెంట్కి లాస్ లానే కనిపిస్తోంది. కానీ లాంగ్ టర్మ్ పిక్చర్ చూడండి. ఆ ట్యాక్స్ హాలిడే ఆఫర్ చూడగానే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ అట్రాక్ట్ అయి ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో ఫ్యాక్టరీలు పెడతాయి. ఓహో, ఫ్యాక్టరీ వస్తే ఆటోమేటిక్గా అక్కడున్న 1,000 మందికి లోకల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి శాలరీస్ వస్తాయి, వాళ్ళు చుట్టుపక్కల షాప్స్లో ఖర్చు పెడతారు. మెల్లిగా ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయి ఎకానమీ స్టేబుల్ అవుతుంది. సో ట్యాక్స్ వేయడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ట్యాక్స్ మాఫీ చేయడం కూడా ఒక అద్భుతమైన ఎకనామిక్ స్ట్రాటజీ అన్నమాట. వావ్, ఇది నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. రెవెన్యూ వదులుకుని డెవలప్మెంట్ని కొనడం. నైస్. ఇక లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్పండి. లాస్ట్ది, ఫోర్త్ ఆబ్జెక్టివ్, కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ఈ పాయింట్ దగ్గరే నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం కదా. దానికి మనం కట్టే ట్యాక్సెస్కి కనెక్షన్ ఏంటి? ధరలని ట్యాక్స్తో ఎలా కంట్రోల్ చేస్తారు? ఇది అర్థం చేసుకోవాలంటే ఎకానమీలోని బేసిక్ డిమాండ్ అండ్ సప్లై మెకానిజం తెలియాలి. అసలు ధరలెందుకు పెరుగుతాయి చెప్పండి. వస్తువులు దొరకనప్పుడు. రైట్, మార్కెట్లో జనాల చేతుల్లో క్యాష్ ఎక్కువైపోయి అందరూ ఒకేసారి వస్తువులు కొనడానికి వెళ్తే ఏమవుతుంది? సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువైతే వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేస్తుంది. అదేంటి? పబ్లిక్ దగ్గరున్న ఆ ఎక్సెస్ క్యాష్ని లాగేసుకోవడానికి ట్యాక్స్లు కొంచెం పెంచుతుంది. ఓకే, లెట్ మీ ప్రాసెస్ దిస్. గవర్నమెంట్ సడన్గా నా ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచిందనుకుందాం. అప్పుడు నా శాలరీలోంచి ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే ఫైనల్గా నా అకౌంట్లో పడే నా టేక్ హోమ్ శాలరీ తగ్గిపోతుంది. సో నా దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మీ దగ్గర డబ్బులు తగ్గితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? నా పర్చేసింగ్ పవర్ పడిపోతుంది కదా. డబ్బులు లేవు కాబట్టి నేను ఆ అనవసరమైన షాపింగ్ అంతా ఆపేస్తాను. నాలాగా అందరూ కొనడం తగ్గిస్తే మార్కెట్లో ఆటోమేటిక్గా వస్తువులకి డిమాండ్ పడిపోతుంది. కరెక్ట్. సో ఎవరూ కొనట్లేదు కాబట్టి షాప్ కీపర్స్ వాళ్ళ స్టాక్ అమ్ముకోవడానికి ధరలు తగ్గించక తప్పదు. రియలీ వాట్ అన్ ఐడియా. ట్యాక్స్ని ఒక టూల్లా వాడి ఇన్ఫ్లేషన్ని తగ్గించడం అనేది ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అసలు. అదే మ్యాక్రో ఎకనామిక్ ప్రిన్సిపల్స్లో ఉన్న బ్యూటీ. ట్యాక్స్ అనేది గవర్నమెంట్ జేబులు నింపే టూల్ మాత్రమే కాదు, ఎకానమీని బ్యాలెన్స్ చేసే ఒక పవర్ఫుల్ స్టీరింగ్ వీల్ లాంటిది. నిజమే. సో ఈ 4 గోల్స్ చాలా క్లియర్గా అర్థమయ్యాయి నాకు. జనాల దగ్గర్నుంచి డబ్బు తీయాలి, ఇన్ఫ్లేషన్ తగ్గించాలి, పూర్కి హెల్ప్ చేయాలి. బట్ ఈ డబ్బుని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతుంది? అంటే ఏ రకంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అని కదా మీ ఉద్దేశం? అవును, జనాలకి కోపం రాకుండా డబ్బులు ఎలా తీసుకుంటారు? ఇక్కడే మనం డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పక్క నొప్పి తెలుస్తుంది, ఇంకో పక్క అసలు నొప్పి తెలియకుండానే మన డబ్బులు పోతాయి కదా. యా, కరెక్ట్. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ గురించి డీకోడ్ చేద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే ఈ ట్యాక్స్లో ఇంపాక్ట్ మరియు ఇన్సిడెన్స్
రెండూ ఒకే వ్యక్తి మీద పడతాయి. ఒక్క నిమిషం, ఈ ఇంపాక్ట్ అండ్ ఇన్సిడెన్స్ కాన్సెప్ట్ కొంచెం సింప్లిఫై చేస్తారా? తప్పకుండా. ఇంపాక్ట్ అంటే మొదటి భారం. అంటే చట్టపరంగా ఆ ట్యాక్స్ కట్టాల్సిన లీగల్ బాధ్యత ఎవరిమీద ఉంది అనేది. ఇక ఇన్సిడెన్స్ అంటే ఫైనల్ భారం. అంటే చివరికి ఆ డబ్బు ఎవరి జేబులోంచి బయటికి వెళ్ళింది అనేది. ఓకే. డైరెక్ట్ ట్యాక్స్లో ఈ రెండూ ఒకే పర్సన్ మీద ఉంటాయి. ఆ ట్యాక్స్ బర్డన్ని మనం వేరే వాళ్ల మీదకు షిఫ్ట్ చేయలేము. ఓహో, అంటే నా శాలరీ సంవత్సరానికి 10 లక్షలైతే ఆ ఇన్కమ్ మీద పడే భారం నాదే, ఆ డబ్బు గవర్నమెంట్కి కట్టాల్సింది కూడా నేనే. అంతే కదా? నా ఫ్రెండ్నో నా ఎంప్లాయర్నో ప్లీజ్ నా ట్యాక్స్ నువ్వు కట్టవా అని నేను అడగలేను. నా అకౌంట్ నుండి డైరెక్ట్గా ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఇది నా సొంత భారం. మరి దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఇది చాలా ఈక్విటబుల్ మరియు ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే ఎవరి ఎబిలిటీ టు పేని బట్టి వాళ్ళు కడతారు. తక్కువ సంపాదించే వాళ్ళు అసలు ట్యాక్సే కట్టక్కర్లేదు. ఎక్కువ సంపాదించే రిచ్ వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ కడతారు. ఇది సొసైటీలో ఒక ఫెయిర్నెస్ని మెయింటైన్ చేస్తుంది. లాజిక్ బానే ఉంది, అంతా బాగుంది. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఇక్కడ? ప్రాబ్లం అంతా ఆ పించ్లోనే ఉంది. పించా? యా, ఒక పర్సన్ కష్టపడి 10 లక్షలు సంపాదించి అందులోంచి డైరెక్ట్గా 1 లక్ష రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలంటే ఆబ్వియస్గా జేబులోంచి డబ్బులు పోతున్న ఫీలింగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. ఖచ్చితంగా, ఎవరికైనా కష్టమే. అందుకే చాలా మంది బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే తమ ఇన్కమ్ని దాచిపెట్టడానికి రకరకాల లూప్ హోల్స్ వెతుకుతారు. లేనిపోని ఫేక్ ఎక్స్పెన్సెస్ చూపించి లాభాల్ని కావాలనే తక్కువ చేసి చూపిస్తారు. రైట్. దీన్నే మనం ట్యాక్స్ ఇవేషన్, ట్యాక్స్ ఎగవేత అంటాం కదా. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఈ ఇవేషన్ అనేది గవర్నమెంట్కు ఒక పెద్ద తలనొప్పి. ఓకే, జనాలు తమ ఆదాయాన్ని దాచేస్తున్నారు కాబట్టే గవర్నమెంట్ ఇంకో రూట్ వెతుక్కుందనమాట. అదే కదా ఇండైరెక్ట్ ట్యాక్స్. దీని స్టోరీ ఏంటి? ఇది డైరెక్ట్ ట్యాక్స్కి కంప్లీట్ ఆపోజిట్ అండి. ఇక్కడ ఇంపాక్ట్ ఒకరి మీద ఉంటే దాని ఫైనల్ ఇన్సిడెన్స్ ఇంకొకరి మీద పడుతుంది. గవర్నమెంట్ ఒక బిజినెస్ని ట్యాక్స్ కట్టమని చెప్తే వాడు చాలా తెలివిగా ఆ భారాన్ని ఫైనల్ కస్టమర్ మీదకు తోసేస్తాడు. ఇక్కడ ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. లైక్ మనం వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటాం కదా. అవును. యాక్చువల్గా ఆ ఫుడ్ బిజినెస్ చేస్తున్నందుకు ట్యాక్స్ కట్టాల్సిందే ఆ రెస్టారెంట్ ఓనర్. సో గవర్నమెంటు ఇంపాక్ట్ ఓనర్ మీద వేసింది. కాని వాడేం చేస్తాడు? మనం ఫుడ్ తిన్నాకిచ్చే బిల్లులో సైలెంట్గా 5% జీఎస్టీ అని యాడ్ చేసి ఆ ట్యాక్స్ని కస్టమర్ అయిన మన జేబులోంచి లాగేస్తాడు. కరెక్ట్. అంటే ఇన్సిడెన్స్ డైరెక్ట్గా మన మీదే పడింది. మీరు చెప్పిన ప్రాసెస్ 100% కరెక్ట్. ఇక్కడ మీరు యాక్చువల్గా ట్యాక్స్ కడుతున్నారు, కానీ అది మీ ఫుడ్ బిల్లో మర్జ్ అయిపోయి ఉంది కాబట్టి అదొక హిడెన్ ట్యాక్స్ లాగా ఉండిపోయింది. ఫుడ్కి డబ్బులు పే చేసే ఫ్లోలో ట్యాక్స్ కూడా పే చేసేస్తారు కాబట్టి ఆ పించ్ మీకు తెలియదు. అందుకే దీన్ని ఎవేట్ చేయడం కష్టం, ఎగవేత కుదరదు. మీరు బిర్యానీ తినాలంటే ఆ బిల్ పే చేయక తప్పదు. సో మన జీఎస్టీ, అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద వేసే కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకే వస్తాయి కదా. మీద స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఎక్సైజ్ డ్యూటీని చాలా హెవీగా వేస్తాయి. పెట్రోల్ బంక్ ఓనర్ ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టినా ఫైనల్గా లీటర్ పెట్రోల్కి 100 రూపాయలు కట్టేది మీరే. ఆ భారమంతా కస్టమర్దే. కలెక్ట్ చేయడం ఈజీనే కానీ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఒక మేజర్ సోషల్ ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రిగ్రెసివ్ ట్యాక్స్ కేటగిరీకి వస్తాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో ప్రోగ్రెసివ్ అని చెప్పుకున్నాం కదా, అంటే రిచ్ ఎక్కువ కడతాడు అని. ఇక్కడ సీన్ రివర్స్. వెయిట్, రిగ్రెసివ్ అంటే ఏంటి? పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా. ఈ ట్యాక్స్ రిచ్ మరియు పూర్ అనే డిఫరెన్స్ చూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక సూపర్ మార్కెట్లో ఒక సబ్బు రేటు 50 రూపాయలు అనుకుందాం. అందులో ఒక 9 రూపాయలు జీఎస్టీ ఉందనుకోండి. ఓకే. ఒక రోజువారీ కూలీ ఆ సబ్బు కొన్నా అదే 9 రూపాయల ట్యాక్స్ కట్టాలి. ఒక మల్టీ మిలియనేర్ వెళ్లి ఆ సబ్బు కొన్నా అదే 9 రూపాయల ట్యాక్స్ కట్టాలి. కూలీవాడి రోజువారీ సంపాదనలో ఆ 9 రూపాయలనేది చాలా పెద్ద అమౌంట్. కానీ మిలియనేర్కి అది అసలు ఒక లెక్కే కాదు కదా. నిజమే, చాలా గ్రేట్ పాయింట్ ఇది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి పేదవారి ఇన్కమ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి. ఇది ఎకానమీలో అసమానతలను ఇంకా పెంచుతుంది. అదొక చాలా పెద్ద ప్రాబ్లం కదా. డైరెక్ట్ ట్యాక్స్ ఏమో రిచ్ వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. పోనీ ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద డిపెండ్ అవుదామంటే అది పూర్ వాళ్ళ నడ్డి విరుస్తోంది. ఇదొక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా ఉంది. మరి గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేదా? ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ని డిజైన్ చేయాలంటే ఏం చేయాలి? సిస్టమ్ ఫేర్గా,
ఎఫిషియెంట్గా ఉండాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలని ఆయన ప్రపోజ్ చేశారు. వాటిని క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ అంటారు. క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్. యా, ఈ 4 గోల్డెన్ రూల్స్ని ప్రతి దేశం తమ టాక్స్ పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఈ క్యానన్స్ ఏంటో కొంచెం డీప్గా చూద్దాం మనం. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ వన్, క్యానన్ ఆఫ్ ఈక్విటీ. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోగ్రెసివ్ ట్యాక్స్ కాన్సెప్ట్కి ఇదే బేస్. ఒక పర్సన్ మీద పడే ట్యాక్స్ భారం అనేది ఎవరి చెల్లించే సామర్థ్యం అంటే వాళ్ల ఎబిలిటీ టు పేని బట్టి ఉండాలి. అంటే ఈక్వల్ అమౌంట్ కాదు, ఈక్వల్ భారం పడాలి. లైక్ సంవత్సరానికి 3 లక్షలు మాత్రమే సంపాదించే ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ 0% ట్యాక్స్ కడితే, సంవత్సరానికి 3 కోట్లు లాభాలు గడించే ఒక పెద్ద కంపెనీ సీఈఓ 30% ట్యాక్స్ కట్టాలి. అప్పుడే ఇద్దరికీ ఆ బర్డెన్ ఈక్వల్గా ఫీల్ అవుతారు. పర్ఫెక్ట్గా చెప్పారు. ఇన్కమ్ని బట్టి ట్యాక్స్ రేట్ మారాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి క్యానన్ ఆఫ్ సర్టెనిటీ, అంటే ఖచ్చితత్వం. ట్యాక్స్ కట్టే సిటిజన్కి ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండకూడదు. తను ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏ టైంకి కట్టాలి, ఎలా కట్టాలి అనేది ముందుగానే క్లియర్గా తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ సర్టెనిటీ లేకపోతే ఏమవుతుంది? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. సడన్గా నవంబర్లో ఒక రోజు ఉదయాన్నే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ ఇంటికొచ్చి, ఏవండి గవర్నమెంట్కి ఫండ్స్ తక్కువయ్యాయి, మీరు రేపటికల్లా ఇంకొక 5 లక్షలు ట్యాక్స్ కట్టాలి అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? అదొక పీడకలలాగా ఉంటుంది నిజంగా. బిజినెస్ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది అసలు. అందుకే కదా మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే సెంట్రల్ బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. ఆ బడ్జెట్లోనే నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉండబోతున్నాయో ముందే క్లియర్గా చెప్పేస్తారు. అవును, ఆ సర్టినిటీ ఉంటేనే జనాలకి సిస్టమ్ మీద నమ్మకం ఉంటుంది. అలాగే ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇక మూడో రూల్, క్యానన్ ఆఫ్ కన్వీనియన్స్, అంటే సౌలభ్యం. ట్యాక్స్ కలెక్ట్ చేసే పద్ధతి కట్టేవాడికి చాలా కన్వీనియంట్గా ఉండాలి. కన్వీనియన్స్ అనగానే నాకు మన శాలరీడ్ ఎంప్లాయీస్ ఫేస్ చేసే ట్యాక్స్ ఫార్మాట్ గుర్తొస్తోంది. ఒకవేళ ఇయర్ ఎండింగ్లో మార్చి నెలలో గవర్నమెంట్ వచ్చి, ఈ సంవత్సరం నీకు ₹1,00,000 ట్యాక్స్ పడింది, ఆ 1,00,000 మొత్తం ఒకేసారి తీసుకట్టే అని అడిగితే ఎవరికైనా హార్ట్అటాక్ వస్తుంది. అవును, అదొక హ్యూజ్ ఫినాన్షియల్ బర్డన్ అయిపోతుంది ఒకేసారి కట్టాలంటే. అందుకే గవర్నమెంట్ స్మార్ట్గా టీడీఎస్ అనే సిస్టమ్ తెచ్చింది. ఎగ్జాక్ట్లీ, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ప్రతి నెల శాలరీ క్రెడిట్ అయ్యే ముందే ఆ ₹1,00,000ని 12 నెలలకి డివైడ్ చేసి చిన్న చిన్న అమౌంట్స్గా కట్ చేస్తారు. నెలకు 8,000 అలా ముందే కట్టయిపోతే మనక్కూడా పెద్దగా ఫీల్ ఉండదు కదా, కట్టాల్సిన బాధ తప్పుతుంది. ఈ పద్ధతి చాలా కన్వీనియంట్. ఆర్థిక లాభం. గవర్నమెంట్ ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అయ్యే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ దాని నుండి వచ్చే యాక్చువల్ రెవెన్యూ కంటే చాలా తక్కువగా ఉండాలి. ఈ పాయింట్ కోసం ఒక ఫన్నీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, చెప్పండి. రేపు పొద్దున మన స్టేట్ గవర్నమెంట్కి ఒక విచిత్రమైన ఐడియా వచ్చి, ఈ రాష్ట్రంలో సైకిల్స్ వాడేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రతి సైకిల్ మీద ఒక ₹10 ట్యాక్స్ వేద్దాం అని ఒక లా పాస్ చేశారనుకుందాం. ఓకే, అదొక డిజాస్టర్ ఎందుకవుతుందో చూద్దాం. ఆ సైకిల్ ట్యాక్స్ మొత్తం స్టేట్ అంతా తిరిగి కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి ఒక 5 కోట్లు రెవెన్యూ వచ్చిందనుకోండి. కానీ ప్రతి ఊర్లో ఈ సైకిల్స్ ఎవరికున్నాయో కౌంట్ చేసి వాళ్ళ ఇంటింటికి వెళ్లి ఆ ₹10 కలెక్ట్ చేయడానికి 100 మంది కొత్త ఆఫీసర్లను రిక్రూట్ చేసుకోవాలి కదా. అవును. ఆఫీసర్స్కి జీతాలు, వాళ్ల ట్రావెల్ ఎలవెన్సులు, వాళ్లకి ఆఫీస్ స్పేసు ఇవన్నీ కలిపి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్కి 6 కోట్లు ఖర్చయిందనుకోండి. అంటే లాజికల్గా 5 కోట్లు సంపాదించడానికి 6 కోట్లు ఖర్చు పెట్టినట్టు. నెట్ లాస్ ₹1 కోటి వస్తుంది. ఇదొక లాస్ మేకింగ్ ఎక్సర్సైజ్ కదా. కానన్ ఆఫ్ ఎకానమీకి పూర్తిగా వ్యతిరేకం. వచ్చే ట్యాక్స్ కంటే దాన్ని కలెక్ట్ చేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువైతే అసలు ఆ ట్యాక్స్ వేయడం ఒక బ్లండర్. ఎగ్జాక్ట్లీ. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎప్పుడూ మినిమల్గా ఉండాలి, అప్పుడే అది ఎఫిషియెంట్ ట్యాక్స్ అవుతుంది. సో ఆడమ్ స్మిత్ చెప్పిన ఈ 4 పిల్లర్స్, ఈక్విటీ, సర్టెనిటీ, కన్వీనియన్స్ అండ్ ఎకానమీ, వీటి మీదే ఏ దేశపు హెల్తీ ట్యాక్స్ సిస్టమ్ అయినా నిలబడి ఉండాలి. ఇవి ఫాలో అయితేనే ట్యాక్స్ ఎగవేతలు తగ్గుతాయి, పబ్లిక్లో రిసెంట్మెంట్ రాదు. దట్స్ ఎ గ్రేట్ వే టు ర్యాప్ ఇట్ అప్. సో ఈరోజు మన డీప్ డైవ్లో ఒక పెద్ద టాపిక్ని చాలా సింపుల్గా డీకోడ్ చేశాం.